హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చేప చెనతో అయితే పకోడీ అయితే వేస్తున్నాను. ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకోకుండా ఫుల్గా అయితే చూసేయండి. ముందుగా అయితే చేప చెన అయితే తీసుకున్నాను. ఈ చెన వచ్చేసి 1/2 కిలో అయితే ఉంటుంది. నీసు వాసన అనేది రాకుండా శుభ్రంగా అయితే కడిగేసి స్పూన్తో అయితే ఈ విధంగా అయితే మ్యాష్ చేస్తున్నాను. లైట్గా అయితే పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవడానికి వీలుగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. చూడండి, మ్యాష్ చేసిన తర్వాత ఇందులోకి అయితే శనగపిండి అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న చిన్న కప్పుతో 1 కప్పు అయితే శనగపిండి అయితే వేసాను. అదేవిధంగా 2-3 స్పూన్లు బియ్యం పిండి అయితే వేస్తున్నాను. ఈ క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి అయితే వేస్తున్నాను. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ అయితే సన్నగా తరిగి అయితే వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇందులో మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి వేసినట్లయితే ఈ చెన పకోడీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొత్తిమీర వేసిన తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా కారం అయితే వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత చేతితో కానీ స్పూన్తో కానీ కలిపేసుకోవాలి. నేనైతే స్పూన్తో అయితే కలిపేస్తున్నాను. మీకు ఏ విధంగా వీలవుతే ఆ విధంగా అయితే కలిపేసుకోవాలి. అలాగే ఇందులో అస్సలు వాటర్ అనేది పోయకూడదండి. మీరు కానీ వాటర్ పోసినట్లయితే లూజ్ అయిపోతుంది. ఇలా కలిపితే పకోడీకి కావాల్సిన విధంగా అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీన్ని కావాలంటే వడల కింద కూడా ఒత్తుకుని వేసుకోవచ్చు. అలాగే పకోడీ కూడా వేసేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు నచ్చినట్లుగా 2 విధాలుగా కూడా చేసేసుకోవచ్చు. ఏది నచ్చితే ఆ విధంగా అయితే. చూడండి, పకోడీకైనా వడకైనా ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ పకోడీ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత అయితే పకోడీని అయితే వేసుకోవాలి. ఈ పకోడీని అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ సరిపడా పకోడీ అయితే వేసేసి ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై అయ్యేటట్టుగా అయితే ఫ్రై చేసుకుంటూ అయితే ఉండాలి. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చేప చెన కూడా బాగా ఉడికి చక్కగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే. ఇలా చేప చెన పకోడీ వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా తీసేసిన తర్వాత నెక్స్ట్ అయితే మిగిలిన దాన్ని అయితే వేసేసుకోవడమే. ఇలా ఆయిల్ సరిపడా అయితే వేసేసుకుని ఫ్లేమ్ మట్టుకు మీడియంలో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చేప చెన అయితే సరిగ్గా ఉడకదు. పైన అయితే మంచి కలర్ అయితే వచ్చేస్తే లోపల వరకు అయితే ఉడకదు, చెన కూడా ఉడకదు. ఇలా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా బాగా అయితే ఉడుకుతుంది. ఈ విధంగా చెన మొత్తాన్ని అయితే పకోడీ కింద అయితే వేసేసుకోవడమే. చూడండి, ఇలా వేసి పెట్టినట్లయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇలా చేప చెనని ఈజీగా పకోడీ కింద కానీ వళ్ళ కింద కానీ వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే మొత్తం వేసేసాను. ఇవి లోపల వరకు కూడా చాలా బాగా అయితే ఉడికాయి. టేస్ట్ కూడా సూపర్గా అయితే ఉంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ని చూడడానికైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ లాంగ్ స్టైల్ కుకింగ్.